వివర్త ఉపాదాన కారణ ఈశ్వర అంటారు శాస్త్రంలో. ఫస్ట్ నిమిత్త కారణము ఈశ్వరుడు సృష్టించాడు ఎక్కడో ఉండి, అది మొదటి క్లాస్. రెండో క్లాసులో ఈశ్వరయే జగత్ అయ్యారు అంటే ఉపాదాన కారణం. ఎలాగా? పరిణామి ఉపాదాన కారణం. ఈశ్వరుడు వికారాలు పొందాడు. ఈశ్వరుడు వికారాలు పొంది అవ్వదు కదా, నాశనం అయిపోతుంది. వికారాలు పొందేదంతా నాశనం అయిపోద్ది అనమాట. అంతేనండి. అందువలన మూడో స్టెప్పులో వివర్త ఉపాదాన కారణం ఈశ్వర. తనలో ఎటువంటి వికారం లేకుండా సృష్టిలోనే వికారం జరుగుతుంది. ఎలా అంటే కేవల శుద్ధ చైతన్యం ఒక్కటి, ఏకమేవ అద్వితీయం. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. ఉపనిషత్ తత్వమసి ప్రకరణంలో చాందోగ్యోపనిషత్ ఏం చెప్పింది? ఆరంభంలో సృష్టి లేదు, కేవలం శుద్ధ చైతన్య తత్వం ఒక్కటి ఉంది అని చెప్పారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శుద్ధ చైతన్యమున ఆసరాగా ఆధారం తీసుకొని ఒక శక్తి జస్ట్ ఎపియర్స్. దాని ఆధారంగా 3 గుణములు కలిగిన ఉన్నటువంటి మాయా శక్తి ఈ యొక్క ఈశ్వర అధిష్టానంలో జరుగుతున్నట్టు మోడిఫికేషన్ వికారాలతో సూక్ష్మ తన్మాత్రములుగా పంచభూతములు వచ్చాయి, తద్వారా స్థూలభూతములు వచ్చాయి, తద్వారా సృష్టి జరిగినది. అంటే సృష్టి అంతా మాయలో జరుగుతుందే తప్ప దానికి ఆధారంగా ఉన్న చైతన్యంలో ఏమీ జరగడం లేదు.